పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో 2 అడుగుల వరకు గోదావరి పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ రాష్ట్రం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో భారీ వర్షం కారణంగా తాలిపేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం తాలిపేరు వద్ద 25 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 1,07,714 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాలిపేరు ఇన్ఫ్లో 1,297 క్యూసెక్కులుగా ఉంటే 7,714 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఇప్పటికే భద్రాచలం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారిపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో భక్తులు లేక రామాలయం నిర్మానుష్యంగా మారింది. గోదారమ్మ శాంతించు తల్లి అంటూ పూజలు చేస్తున్నారు స్థానికులు. ఈ నేపథ్యంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. మామూలుగా కాదు, గోదావరి భద్రాచలంలోని కాలనీల్లో కూడా చేరుతుంది. ముఖ్యంగా ఏఎంసీ కాలనీ, అశోక్ నగర్ ప్రాంతంలో ఏకంగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. ఇక మరొక 2 అడుగుల వరకు కూడా గోదావరి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక భద్రాచలం టౌన్ లో దాదాపు 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. మీరు చూస్తున్న దృశ్యాలు గోదావరి నదికి సంబంధించినవి. దాదాపు గోదావరి 54 అడుగులకు చేరువలో ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో గోదావరి నిండు కుండలా తయారైంది. ఇక పలు కాలనీల్లో కూడా నీరు వచ్చి చేరిన పరిస్థితి. దాదాపు 14 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం భద్రాచలం వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రెజెంట్ 53 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కోరుతున్నారు. భద్రాచలం టౌన్లోని అశోక్ నగర్, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీలోకి వరద నీరు చేయడంతో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఆ దృశ్యాలు చూడొచ్చు మీరు. భద్రాచలం వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మరొక 2 అడుగుల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అటు కర్ణాటకతో పాటు కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరుకు వరద పోటెత్తి అదంతా కూడా ఇటు భద్రాచలంలోకి దిగువకు వదులుతున్న పరిస్థితి. దీంతో అత్యధికంగా ఇన్ఫ్లో రావడంతో ఇప్పటికే భద్రాచలం నుంచి దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే భద్రాచలం వెంట వెళ్లే జాతీయ రహదారిపై దారి తీసే రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఆ దృశ్యాలు మీరు ఒకసారి చూడొచ్చు. భద్రాచలం వద్ద గోదావరి నిండు కుండలా ప్రవహిస్తోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. మరోవైపు గోదావరి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. దాంతోపాటు గోదావరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, భద్రాచలం పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అటు రామాలయం కూడా భక్తులు లేక పూర్తిగా నిర్మానుష్యంగా మారినట్టుగా తెలుస్తోంది. గోదారమ్మ శాంతించు తల్లి అంటూ స్థానికులు పూజలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం భద్రాచలంలో నెలకొంది.